first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. సుప్రీం సార్ మీ గురించి నేను బయట అక్కడ అడిగితే చెప్పారు. సో ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటాయని విన్నాను నేను యాక్చువల్లీ. సో హ్యాపీ థింగ్ ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్ సెట్ అయింది. సో ముకుంద జ్యువెలర్స్ లోనే నాకు మంచి కలెక్షన్స్ దొరుకుతాయని చెప్పారు మా హెచ్ఆర్. సో మీ దగ్గర కలెక్షన్స్ చూడడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నా. సో అంతకన్నా ఎగ్జైటింగ్ గా ఏం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ముకుంద జ్యువెలర్స్ గురించి చాలా వింటున్నాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ కస్టమర్స్ అందరు కూడా ఎక్కువ హ్యాపీ కస్టమర్స్ ఎలా వెళ్ళారు, ఒక్కసారి ఆ హిస్టరీ మాకు షేర్ చేసుకుంటే దాని తర్వాత వెంటనే మా వాళ్ళకి కలెక్షన్స్ చూపించేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ బ్రదర్ మ్యారేజ్ అకేషన్ అన్నారు కదా, 100% ఆ అకేషన్ లో ఏదైతే జ్యువెలరీ మీరు వేసుకుంటారో, మీరు ఎలాగైతే పక్కన వాళ్ళు చెప్తే మీరు వచ్చారో, మీ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ కూడా పక్కన వాళ్ళకి షేర్ చేస్తారో, అది 100%. షూర్. అండ్ ఐ హోప్ నేను డామినేట్ చేస్తాను అందరినీ ఆర్నమెంట్స్ తోటి. అండ్ షూర్ సార్. యా చెప్పండి సార్, ఈ ముకుంద జ్యువెలర్స్ హిస్టరీ ఏంటి అసలు? యాక్చువల్గా ముకుంద జ్యువెలర్స్ ఏంటంటే ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మేడం. మనం ఫ్యాక్టరీ అవుట్లెట్ గురించి అని అంటే నార్మల్గా మీరు వినే ఉంటారు, అంటే మనకి లైక్ పాయింట్ షర్ట్స్ అంటే కాస్ట్యూమ్స్ కి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది, కరెక్ట్ కదా? సో జ్యువెలరీ ఇండస్ట్రీలో నాకు తెలిసి నేను ఈ జాబ్ చేయబట్టి 15 years అవుతుంది ఆఫ్టర్ మై కంప్లీటెడ్ MBA. సో నేను ఎప్పుడు వినలేదు. సో మల్టిపుల్ బ్రాండ్స్లో కూడా చేస్తున్నాను. బట్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థర్డ్ పర్సన్ దగ్గర ఆర్నమెంట్ అనేది పర్చేస్ చెయ్యం. సో అది స్ట్రైట్ అవే మనమే కస్టమైజ్ చేసుకుంటాము. ఎగ్జాక్ట్లీ. వావ్, అది స్పెషాలిటీ. ఎందుక నేను ముకుంద జ్యువెలర్స్ గురించి అంత చెప్తున్నారు అనుకున్నా. సో ఇక్కడే వీళ్ళు మీకు నచ్చిన డిజైన్ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి అమ్మాయిలు గోల్డ్ విషయంలో? సో సార్ ఇంకా మరి ఇంకేం స్పెషాలిటీస్ ఉన్నాయి? బయట అయితే ఒక 100 grams 150 grams ఉన్న ఆర్నమెంట్ ని మనం కస్టమైజ్ చేస్తే లైక్ ఎగ్జాక్ట్ గా ఒక 70 grams లో క్లోజ్ చేసాం. అంటే 50% వెయిట్ లెస్ లో మనం ఆర్నమెంట్ ని చాలా బ్రైడల్ గా తయారు చేస్తాం అన్నమాట. సో అది 1 point. దాంతో పాటు వేస్టేజెస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఏ జ్యువెలరీ కొన్నా కూడా లైక్ గోల్డ్ కాస్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ఉంటుంది, 3% GST సేమ్ ఉంటుంది, రైట్? కానీ వేస్టేజ్ మెయిన్ ఇక్కడ ట్విస్ట్ అన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు బయట ఒక జ్యువెలరీ ఆర్నమెంట్ నక్షిహారం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 20 నుంచి 22% వేస్టేజెస్ ఉంటాయి. బట్ మన దగ్గర జస్ట్ అది 12% మాత్రమే. అంటే మన ఆర్నమెంట్స్ జస్ట్ 2 to 12%. ఏ ఐటమ్ మీరు పర్చేస్ చేసినా జస్ట్ 2 to 12%. ఎవరైనా అంత ఈజీగా పేరు తెచ్చుకోరు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట. సో పకడ్బందీగా ప్లాన్ చేసి కస్టమర్స్ కి ఫుల్ ప్యూరిటీ అండ్ కంప్లీట్ ఆథెంటిక్ ఆర్నమెంట్స్ మీరు ఇస్తున్నారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. HUID అండ్ BIS హాల్ మార్క్ తో పాటు ప్రతి ఆర్నమెంట్ మీద కూడా మనకి HUID ఉంటుందండి. సో దానిలో ఎక్కడ కూడా డౌట్ లేదు. అండ్ కస్టమైజ్ మనం చేస్తాము. అండ్ ప్యూరిటీ విషయంలో HUID ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్. లైక్ అంటే ఇదే పెట్టి ఇక్కడే సేల్ చేయాలన్నా అనేది ఏముండదు. ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ ఇంకా మనకి కస్టమైజేషన్ ఉంది కాబట్టి అదే పెద్ద డిజైన్ మనకి. సో మనకు నచ్చింది మనం చేసేసుకోవచ్చు. సార్ మరి మీ డిజైన్స్ అన్నీ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి. ఒక్కసారి మాకు డిజైన్స్ కలెక్షన్స్, ఫస్ట్ నెక్లెస్ బాగా ఇష్టం మాకు. నేను ఇప్పుడైతే నార్మల్ సింపుల్ వేసుకొచ్చా.